ఒక అజ్ఞాత భక్తులు పరోపకారం కింద కొంత డబ్బులిచ్చారు. వారి పేరును కూడా చెప్పొద్దని చెప్పారు. పరోపకార నిమిత్తం అంటున్నాయి 1200 రూపాయలను పరోపకారంగా చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి చాతగాకపోయినా వెళ్ళి 10 మంది దగ్గరికి అడిగి అందులో తనది కొంత వెళ్ళాడు, మిగతాది కొంత అర్థించి యాచించి పట్టుకొచ్చాడు పరోపకారంగా. కాబట్టి ఆయనకు ఈ జన్మ పూర్వజన్మ కూడా రాబోయే జన్మ కూడా పరమేశ్వరుడు సర్వకాల సర్వావస్థలను ఉత్తమమైన జన్మ ప్రసాదిస్తాడు. పరోపకారము చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆయన పేరు కూడా చెప్పుకోకుండా ఇచ్చేసాడు, అంత గొప్ప మహాత్ముడు. కాబట్టి పరోపకార నిమిత్తంగా మనకు ఎల్లుండే ఉండేది అవకాశం. దయచేసి ఎవరెవరు ఎంత చేశారో తీసుకురాగలరని ప్రార్థన చేస్తున్నాం. రెండవది చిన్న మాట, ముందైతే మీరు అందరు డబ్బు తీసుకురండి, ఒక దగ్గర వేయండి. ఇక్కడ వేసిన తర్వాత ఎంత అవుతుందో దాన్ని బట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏం పొందాం అనేది మళ్ళీ నిర్ణయించి మరో రోజు కూడా ఇచ్చేద్దాం. ఎల్లుండి ఏం అవసరం లేదు, ఎల్లుండి వరకు టైం కరెక్ట్ కావాలి. బుధవారం నాడు అందరం మనము తెచ్చినటువంటి డబ్బులు ఇక్కడ చేసుకొని లెక్క వేసుకుందాం ఎవరైతే ఇచ్చారనేది. తర్వాత ఏమి ఉందామనేది మళ్ళీ తర్వాత లెక్కేసి ఒక రోజు చేద్దామని. పరోపకారంగా దయచేసి అందరూ పాలు పంచుకోవాలి. పిల్లలు కూడా నేర్పండి. పరోపకారంగా పిల్లలు 10 రూపాయలు తెచ్చి కలిపినా వారికి అర్థమైపోతుందో, నా చిన్నతనంలో మా అమ్మ నాన్న మా గురువులు చెప్పారు 10 రూపాయలు పరోపకారంగా తెచ్చి కలిపానని వాళ్ళకు పడిపోతుంది మనసులలో. చేయించండి పిల్లలతో కూడా అని తెలియజేస్తూ, ఇంకొక చిన్న అభ్యర్థన, మనకు 9వ తేదీ మహాభారతం పూర్ణము చేసుకున్నటువంటి రోజు 144వ రోజు మల్కాపూర్లో జరుగుతుంది. ఆ ప్రవచనానికి ఆ యొక్క మెండు సభకి మన రామాయణం కురిక్యాలలో జరుగుతుంది. కాబట్టి ఈ కురిక్యాల తరపున ఏదైనా చిన్న సేవ చేసేటానికి మీకేమైనా అవకాశం ఉందా, ఇవ్వమంటారా అని అడుగుతున్నాం. చేసుకోగలుగుతారా? 5-6 వేల ఖర్చు వస్తుంది కావచ్చు, పెట్టుకోగలుగుతారు అందరూ సేవా కార్యానికి. అంటే తలో కొంత మనిషికో 100 వేసినా 5-6 వేలు, దాన్ని బట్టి మీరు ఒక దాన్ని తీసుకొచ్చారనుకోండి, కురిక్యాల రామాయణ వారసుల తరపున ఇది తీసుకొచ్చారు మహాభారతానికని, అలా అందరినీ భాగస్వామ్యం చేద్దామని ఆలోచన. మధురానగర్ నుండి ఒకటి చేస్తున్నారు, ఘర్షకూరు నుండి కొన్ని చేస్తున్నారు, వరదలిలో రామాయణం చెప్పి వారి నుండి కొంత వస్తుంది. వస్తు రూపాయ డబ్బు రూపాయ కాదు, కాకపోతే దానికి ఖర్చు అయినది రామాయణ వారసులందరూ వేసుకోవాలి. మనిషికి 50 అయినా 100 అయినా వేసుకొని దాన్ని సమకూర్చుకొని ఆ వస్తువుని తీసుకొచ్చి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. మీరు ఇస్తాను అంటే అదేందో నేను మీకు చెప్పగలుగుతాను. జై శ్రీరామ్. ఇస్తారా? శుభం. తదుపరి ఈ సంధ్యా ప్రదోష కాలన రామాయణ ప్రవచనానికి వీచేసినటువంటి దైవస్వరూపమైనటువంటి భగవత్ స్వరూపులందరికీ కూడా ఆ రాజా రామచంద్రమూర్తి యొక్క శుభ దివ్య మంగళాశాసనాలు మనందరిపైన సర్వకాల సర్వావస్థలందు ప్రసాదించాలని ఆ సీతాపతి పాదపద్మములు పట్టుకుని ప్రార్థిస్తూ ఈరోజు రామాయణానికి స్వస్తి పలుకుతూ రేపటి రామాయణ ప్రవచనానికి పునర్దర్శన ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. రేపటికి ప్రసాదదాత మల్కాపూర్ నుండి మహాభారత వారసులు తీసుకొస్తున్నారు. ఇక్కడ నుండి రామాయణ వారసులు అక్కడ చేస్తే వాళ్ళు కూడా ఒళ్ళు పులకించిపోయి వారు కూడా ప్రసాదం ఇస్తారట. రేపటి ప్రసాదత వారికి పెట్టుకోండి. ఎవరైనా లేకుంటే వారిని ఎల్లుండిగా పెట్టుకోండి దయచేసి. వారి అవకాశాన్ని నిన్ననే అన్నారు, నిన్న ఆల్రెడీ వీళ్ళకి మనం చెప్పాము కాబట్టి వద్దని చెప్పాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.